ఇక సమయంలో ఈ యొక్క 2025 సంవత్సరంలో బాప్తీసు కార్యక్రమాలకు దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో బాప్తీసు కార్యక్రమాలను ప్రారంభం చేసుకుందాం. మన మధ్యున్న ఆత్మీయ తల్లి గారు ఆ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్తోత్రం దేవా, మహోన్నతుడ, కృపగల తండ్రి, మరి ప్రభా మరి అని ఈ సమయంలో బిడ్డల్ని తండ్రి నాన్న బాప్తీసాలు తీసుకుంటుండగా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి రక్షణ పొందుకొని ప్రభా కొద్దిగంతల వరకు నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయి. పాత జీవితం తెలిసి నూతన పరిచయం, నూతన ఆరోగ్యము, శక్తినిచ్చి బిడ్డల ప్రభా నీకు మాదిరికరంగా జీవితాలు దయచేసి ఆయన యవనస్తులు కుడి కానీ ఎడం కానీ తొట్టెళ్ళిపోకన ప్రభా అయ్యా నీ కాపుదల సంరక్షణ తోడుగుంచి కుటుంబానికి సంఘానికి దీవెనకరంగా ఆశ్రదకరంగా బిడ్డల జీవితంలో జరిగించడానికి సహాయం చేసి మరి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరుండి నడిపించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో పాట పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో 44వ పాట రక్షణ పొందితవా నిరీక్షణ నొందితవా అనే పాట పాడుకుందాం. రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా బ్రతుకిలా మారినదా నీ భారము తీరినదా రక్షణ పొందితివా ఏనాలు ఈ పాపపు బ్రతుకు ఏందాకాని శాపపు పరుగు ఏనాలు ఈ పాపపు బ్రతుకు ఏందాకాని శాపపు పరుగు అంతము మరణమేగా మీ అంతము నరకమేగా అంతము మరణమేగా మీ అంతము నరకమేగా రక్షణ పొందితివా ఆగదు సమయ నిరక్షణకై ఆగదు మరణ నీ కోరికపై ఆగదు సమయ నిరక్షణకై ఆగదు మరణ నీ కోరికపై అనుగదు సమయమిదే నిరక్షణ సుని
వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 11. మనం వచ్చి దేవుని సేవకులు ప్రసాద్ గారు వాక్యం చదవలసిందిగా కోరు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు చదువుతుండగా ఆ వాక్యమందు ధ్యాసించవలసిందిగా కోరుచున్నాను. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్టిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నీళ్లలో మీకు బాప్టిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిస్మం ఇచ్చును. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి యొక్క బాప్టిజం కార్యక్రమం సిద్ధపడిన 5 బట్టి బాప్టిజం అనగా ఏమిటంటే దేవునితో మనం తీసుకుంటున్న నిబంధన. ఆదికాండం 17వ అధ్యాయంలో చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాము గారితో ఒక నిత్య నిబంధన అంట. నీ సంతానముకు నా సంతానము తర్వాత రాబోయే నీ సంతానముకు నీకు మధ్యను నాకు మధ్య నిబంధన మీరు సున్నతి పోవాలి. అంటే తదుపరి తాను హృదయమైన సున్నతి తీసుకోవాలని మళ్ళా ప్రభుడు బయలుపరుస్తూ నూతన నిబంధన సంఘానికి పాప క్షమాపణకు సాదృశ్యంగా నీటితో కడగబడుతున్న బాప్తిస్మం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇదొక ప్రక్రియ, కానీ ఇది ఆచారంగా తీసుకోకూడదు. ఇది ఏమై ఉండాలంట? క్రీస్తుతో నిబంధన. ఈ నిబంధనకున్న అర్హత ఏంటి అంటే మారు మనస్సు. దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది, మారు మనస్సు పొందిన వారు ఆయన ఎద్దుకు వచ్చి, అనగా యోహాను ఎద్దుకు వచ్చి బాప్తిస్మము పొందిరి. ఏంటి ఈ మారు మనస్సు అంటే? మనము లోక స్వభావంతో పుట్టి ఉన్నాము, జీవిస్తున్నాము. ఆ స్వభావం నుంచి బయటపడ్డానికి ఒకే ఒక మార్గము, నజరేన యేసుక్రీస్తు మార్గము. ఆయన రక్తములో కడగబడిన మనము ఇది కడగబడ్డాము అనే సాదృశ్యానికి నేటి దినాన నీటితో బాప్తిస్మం మనము ఇకపై నుంచి మనము ఆయనతో నిబంధన కలిగి ఉన్నాము. ఆయనతో నిబంధన ఎలాగుండాలంట? కొన్ని షరతులు వర్తిస్తాయి. అనగా ఆయనను ఎందరైతే అంగీకరిస్తారో ఆయన ఆజ్ఞలు గైకొన్న వారు ఆయన పిల్లలు అవుటకు అధికారము అనుగ్రహించబడెను. మనం అనుకోవచ్చు, పుట్టి క్రైస్తవుని కాబట్టి దేవుని కుమార్తెను. మనము వ్యక్తిగతంగా నజరేయుడైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనము ఆయనలో ఒక వారం అవుతాం. దానికి సాదృశ్యమే దినాన మీరు బాప్తిస్మం అనేది. ఈ దినము నుంచి మనము దేవుని పిల్లగా పిలువబడతాం. అవునా? మీకు తెలవబడిన 7 సూత్రాలను పాటిస్తూ ఆయన యందు నమ్మకంగా జీవించవలసినదే మా యొక్క అందరి యొక్క ప్రార్థనే ఉన్నది. ఇది కేవలము ఒక సాధారణమైన ప్రక్రియగా ఎంచుకోవద్దు. కానీ ఇకపై నేను ప్రభువైన యేసుక్రీస్తుతో ఒక ఒడంబడిక తీసుకున్నాను. ఇక నా జీవితము జీవించినంత కాలము ప్రభు రాకడొచ్చేంత వరకు ఆయనతోనే నేను ఉంటున్నాను యొక్క నిబంధనతో ఈ దినాన మీరు బాప్తిస్మం పొందాలని దేవుని యొక్క వాక్యం ద్వారా బలపరుస్తున్నాను. మాటలు మధ్య దీవించబడలాగన అలాగే జరిగే కార్యక్రమం జరగలాగన మన మధ్యన డేవిడ్ రాజు గారు ప్రార్థన కోరుకుంటున్నాను. స్తోత్రం 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 నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ మీకే స్తుతి 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 స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మహోన్నతుడా. ఇదిగో చదవబడిన లేఖనం ప్రకారం, వివరించబడిన లేఖనం ప్రకారం ప్రభా, ఇదిగోనైనా తండ్రి
అయా నాయన నూతన జన్మ మారు మనస్సు ప్రభా నాయన తండ్రి అయా పొందుకునే ప్రభా ఈ దినాన ప్రభా ఇది ఎవరెవరైతే ప్రభా నాయన తండ్రి నూతన జన్మ జన్మించడానికి బాప్తిస్మం పొందడానికి పాత జీవితానికి అయా టాటా చెప్పి నాయన తండ్రి క్రీస్తులో ఈరోజు నాయన తండ్రి నీలో వాక్యములో అయా జన్మిస్తూ ఉండగా ప్రభా అయా నాయన ఈరోజు మొదలుకొని వారి జీవితాంతం వరకు అయా ఈ భూమి మీద తుది శ్వాస వరకు ప్రభా అయా నాయన నీలో నిలిచి అయా నాయన అత్యధికముగా ఫలించడానికి ప్రభా అయా నాయన తండ్రి మీరే సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవ మీరే ఈ యొక్క కార్యక్రమం అంతట్లో చక్కగా జరగడానికి మీరే తోడైండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. సమయంలో పేర్లు పిలుస్తుంది. బాప్తిసం తీసుకున్న బిడ్డలందరూ కూడా ఆయనలో వర్ధిల్లాగా మన మధ్య త్రినాథ్ గారు ప్రార్థన చేయవలసిందిగా. స్తోత్రం 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 స్తుతి 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 ఏషత్ మే జయం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు 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 మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి శ్రీమంతుడా సర్వాధికారి నీకు వందనాలు. అయ్యా ఈ దినం మాకు ఇచ్చిన అర్హత బట్టి నాయన మాత్రమే ఉచితమైన బట్టి నీకు ఆయన ఈ దినం ఏ బట్టి బాప్టిసం నేను మారు మనసు వచ్చిన బాగా కలుగుచ్చినది అయ్యా. ఇదిగో నీటి మూలంగా అయా అయా నీ అగ్ని మూలంగా అభిషేకం ప్రతి బిడ్డకు అనుగ్రహించి అయా దీవెన ఆశీర్వాదంతో నింపండి నాయన. మీరు మారు మనిషిని ఎందు భయభక్తి కలిగి జీవి సహాయం అనుగ్రహించి పతిని కనిపించి వారి ప్రతి బిడ్డ దీవించి పేరు పిలుస్తున్నప్పుడు ప్రకారం రావాలి. మొదటగా అఖిల్, తర్వాత శోభా గారు సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. మొదటగా అఖిల్ లాస్ట్లో అమ్మ మొదటగా అఖిల్ అఖిల్ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ఇకపై పాపం విడిచిపెట్టి యేసు కొరకు జీవిస్తావా? దేవునికి మరియు సంఘమున నియమాలకు లోబడి జీవిస్తావా? ఆయానంద సుదినము నా యేసునా ముదినము ప్రయాసమే లబోయినా దయరక్ష నా దినము భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నా దీనము భక్తి ప్రదాలిసుడు ప్రఖ్యాతినా కునేపినా భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నా దీనము. సింధు. శోభ గారు యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారా? ఇకపై పాపం చేయకుండా పాపం విడిచిపెట్టి యేసుక్రీస్తు కొరకు జీవిస్తారా? దేవునికి మరియు సంఘ నియమాలకు లోబడి జీవిస్తారా? ప్రభునితో నిరంతమౌ నిబంధన చేసి కొంటి నే బచితి నింపొందగా విభుని పాద పద్మము భాగ్యమౌ దీ
గైకో నా దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నా దీనము. సింధు సింధు యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఇకపై పాపం విడిచిపెట్టి యేసుక్రీస్తు కొరకు జీవిస్తావా? దేవునికి మరియు సంఘ నియమాలకు లోబడి జీవిస్తావా? నాయాత్మా శాంతమందుము నీ యేసే నీ ఆధారము భయంబులే కరక్షణ పాలి భాగం రూపొందుము భాగ్యమౌ దీనము ధరణి తర్వాత నా దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి. ధరణి యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. ఇకపై పాపలను విడిచిపెట్టి యేసుక్రీస్తులో జీవిస్తావా? దేవునికి మరియు సంఘ నియమాలకు లోబడి జీవిస్తావా? జీవిస్తాను. నేనేసువాడనేసుడు నిత్యంబునా వాడాయేను ఇదెంతగో భాగ్యము నేనేసుయో కామిత్రుడ భాగ్యము దీనము భక్తి ప్రార్థనాలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నా దీనము భాగ్యమౌ దీనము ప్రభున్ గైకో నా దీనము ప్రభున్ గైకో నా దీనము. నన్ను ఆడితే ఏడుతాను. పాపాలను విడిచిపెట్టి యేసుకొని జీవిస్తావా? నేను ఆడితే ఏడుతాను. దేవునికి మరియు సంఘ నియమాల లోబడి జీవిస్తావా? నేను దేవుని కొరకు ఏడుస్తుంటాను. నేనేసువాడనేసుడు నిత్యంబునా వాడాయేను ఇదెంతగో భాగ్యము నేనేసుయో కామిత్రుడన్ భాగ్యము.
అందరం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన రతన్ గారు ప్రార్థన చేస్తారు, తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన రతన్ గారు, పి రతన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. బాప్తిసం పొందిన వారి కొరకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తుతి ఆశీనుడ పరిశుద్ధ దేవునైనా నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నాయన, అయ్యా బాప్తిసం కొరకు ప్రభా నాయన సిద్ధపరిచినటువంటి ప్రభా నీ బిడ్డలు పెట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు వేస్తున్నాను నాయన. ఎంతవరకు ప్రభా నాయన లోకంలో పాపంలో ప్రభాతనైనా జీవించిన వాడిని ప్రభాతనైన నీవు ప్రభాతనైనా నువ్వు దర్శించి ప్రభాతనైనా అయ్యా నీ వెలిగించి నీవే దేవుడు అని ప్రభా తెలుసుకునేలాగా సహాయం చేసి తండ్రి నాయన ఇది నాన్న ప్రభాతనైనా అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా తండ్రి ప్రభా 5 బిడ్డల బాప్తిసం పొందడానికి ఇచ్చిన కృపను బట్టి ప్రభా నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను ప్రభాతనైనా. అయ్యా రాజా 5 బిడ్డలు ఎస్సాగా అప్పగిస్తున్నాను తండ్రి ప్రభానైనా. అయ్యా క్రీస్తులకు బాప్తిసం పొందిన వారు ప్రభా క్రీస్తుని ధరించుకుని ఉన్నారన్న ప్రభా. అయ్యా నిన్ను ధరించుకుని నీ పోలి ప్రభా అయ్యా నామాన్ని గణపరిచి మహింపరిచేవారుగా అయ్యా తండ్రి ఆయన భూమి మీద ఉన్నంత వరకు ప్రభా తన్ని గణపరిచే ప్రభా భూమి విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యాన్ని చేరేవారుగా ప్రతి ఒక్కరు మలిచి సహాయం ఇచ్చేవని బిడ్డల ప్రభా 5 బిడ్డల ప్రభు నీ ఎస్సాగా అప్పగిస్తూ ప్రభా నీ వాక్యమందులో ప్రార్థన విశ్వాసమందులో ప్రభా అయ్యా బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం మనకును ఏకీవించిన ప్రతి వారికి మరి ముఖ్యంగా నూతన రక్షణ బిడ్డలందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. అందుకొన్నాళ్ళు దేవుడి ఆమేన్.